అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు ఇయాల పొద్దుగాల వార్తలు. ఆ 6 గంటలు యమగ డేంజర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంట. సో రోడ్డు ప్రమాదాలు ఇంటికెళ్లే టైంలోనే ఎక్కువ జరుగుతున్నట్టుగా ఇక్కడ ఉందన్నట్టు. ఏటా నమోదవుతున్న యాక్సిడెంట్లలో 70% ఆ టైంలోనే. ఇళ్లకు చేరే క్రమంలో నిర్లక్ష్యం, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్లే కారణం. సో 2023లో రాష్ట్రంలో 22,903 రోడ్డు ప్రమాదాలు, 7,660 మంది మృతి. రోజు 40 బైక్ ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం అని చెప్పేసి దాంతో ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడి అని చెప్పేసి మొత్తానికి రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న టైం లేవంటే 3 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం అంటే ఇక సాయంత్రం 3 గంటల నుంచి ఒక రకంగా నైట్ 9 గంటల వరకు ఆ టైంలోనే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే నిర్లక్ష్యం, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, ఇవే కారణం ఉన్నాయని చెప్తున్నారు. కొన్ని చోట్ల కూడా ప్రభుత్వానికి మేము ఒక విషయం చెప్తున్నాం, రోడ్డు ప్రమాదాలు జరగడానికి రోడ్డు బాలేక కూడా జరుగుతుంటాయి. గుంతలు, రోడ్లు, ఆ ఇక్కట్లు, దాంతోపాటు అక్కడ ఉన్న ఏమంటారు ఈ యొక్క రవాణాకు సంబంధించిన ఈ యొక్క బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం, రోడ్డుకు సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, సూచనలు చేయకపోవడం, దాంతోపాటు కొంత సిగ్నల్స్ కరెక్ట్గా లేకపోవడం, అలాంటివి జరిగి కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ రోడ్డు ప్రమాదం జరిగిందంటే అక్కడ చాలామంది వృద్ధులు ఉంటారు, దాంతోపాటు చిన్నపిల్లలు ఉంటారు, దాంతోపాటు అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలు వాళ్ళు కూడా వెళ్ళిరాని పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ప్రజలందరూ ట్యాక్సులు కడితేనే మీకు ప్రభుత్వానికి డబ్బులు పోతున్నాయి. ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఇక్కడ వాస్తవానికి ఈ యొక్క ట్రాఫిక్ సిబ్బందికి కానీ అక్కడ ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేయించడానికి ఒక అధికారులను కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ప్రభుత్వం వాళ్ళనందరినీ నియమించి ఉంటుంది. కనీసం అవగాహన సదస్సులు పెట్టాలి ఖచ్చితంగా. వాళ్ళకు ఈ యొక్క కఠిన చర్యలు తీసుకుని అయినా రోడ్డు ప్రమాదాలు ఆపాలి. ఎందుకంటే ఆ రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వాళ్ళకి ఎవ్వరికి ప్రభుత్వం అండగా నిలబడదు. ఆ విషయం చాలామందికి తెలుసు. వాళ్ళంతా వాళ్ళు చచ్చిపోయారు కదా అన్నట్టుగా కూడా కాదు. ఎందుకంటే ఆ ప్రమాదాలు జరగడం వల్ల వీళ్ళు ఈ యొక్క అధికారులు ఈ యొక్క అక్కడ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా చొరవ చూపించాలి, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్లకు ఈ యొక్క జీవితం మీద ఉన్న విలువల్ని చూపించాలి. హెల్మెట్లు పెట్టుకోవాలి. ఒకవేళ ఇప్పుడు మీరు ఛార్జీలు గుంజుతున్నారు కదా, ఆల్రెడీ మీకు చాలన్లు వేస్తున్నారు కదా, ఆ చాలన్ల వల్ల ఎంత కడుతున్నారో ఆ విషయం మీకు తెలిసిన విషయమే కదా. ఇంకొంచెం రెట్టింపు చేయండి. కానీ ఖచ్చితంగా ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ని పాటించేటట్లు చేస్తే ఇట్లాంటి ప్రమాదాలు కూడా పెద్దగా జరగవు. సో ఖచ్చితంగా ప్రజలు కూడా దీనికి చొరవ చూపించి ఖచ్చితంగా ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా పాటించాలి. ఈ యొక్క 3 గంటల నుంచి 6 గంటల వరకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి కొంత దయచేసి హై స్పీడ్ వెళ్ళకండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఇప్పుడు ఉన్న కమిషనర్ కావచ్చు, ఇప్పుడున్న డీజీపీ కావచ్చు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆల్రెడీ చెప్పేసారు. సో ఆ విధంగా కూడా ముందరికి వెళ్ళాలి మీరు. కానీ ప్రమాదాలు జరిగితే జీవితం అబ్బా ప్రాణం పోతే తిరిగి రాదు. మనం ఉన్న 4 రోజులైనా అని కొంచెం భద్రంగా బతికితే సరిపోతుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఏకంగా ప్రాణమే పోతుంది. సో దానికోసం అని చెప్పేసి మొత్తానికి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ వార్త.